హాయ్ అండి, ఇవాళ మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. మష్రూమ్ చాలా ఒంటికి మంచిదండి, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మష్రూమ్స్ బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి నీట్గా పైపొరంతా తీసేసి బాగా నీట్గా కడుక్కోవాలి. తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసి ఎర్రగా వేపుకొనిద్దాము. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు తరుక్కున మష్రూమ్ కూడా వేసేసుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా ఎర్రంగా వేపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తీసుకొని బాగా వేగనిద్దామండి. ఇందులో కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, అయినా కూడా కొంచెం కారం వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. కాస్త ధనియాల పొడి, గరం మసాలా, వేసి బాగా వేగనిద్దాము. కాస్త నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాగా వేగింది కదా. కాస్త పెరుగు వేసుకుందాం. మాడకుండా సన్నని మంట మీద బాగా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అలా కాకుండా గబగబా చేసేసామనుకోండి, అది కూడా చాలా టేస్ట్ అంతా మారిపోతుంది. నిదానంగా చేస్తేనే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం బియ్యం వేసుకుంటాం. కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసుకుంటాం. బియ్యాన్ని కూడా కాస్త వేయించుకున్నాం అనుకోండి, అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా అడుగు పట్టకుండా వేయించుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకుంటాం. ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఆ గిన్నెతో 2 నీళ్ళు పోసుకోవాలి. ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో చేస్తున్నానండి, అందువల్ల కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి తగినంత. వాటర్ కాస్త ఉప్పుగా ఉన్నాయంటేనే మనకి బిర్యానీకి ఉప్పు సరిపోతుంది. చప్పగా ఉన్నాయంటే ఉప్పు సరిపోదు, కాస్త వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. కొంచెం మీడియంగా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోండి, హైలో అంటే పెట్టకండి. మూడు విజిల్స్ వచ్చాక ఆపి చూసుకుంటాం. తీసి చూద్దామా. సూపర్ అంటే సూపర్ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లు తీసుకున్నాం. అందరు సినిమా వాళ్ళకి, లైక్స్ వచ్చే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకొని సపోర్ట్ చేయడం కాకుండా మాలాంటి వాళ్ళకి కూడా కాస్త సపోర్ట్ చేయండి. యూట్యూబ్ మా కోసం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం ఎంతో మంచి యూట్యూబ్ మాకు
సహకరిస్తుంది, ఎంతో మంచి ప్లాట్ఫామ్ మాకు ఇస్తుంది. కాస్త ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఎంత మంచిగా వీడియోలు చేసినా షార్ట్స్ చేసినా పోవటం లేదండి, స్లోగా అయితే పోతున్నాయి, కాదని చెప్పను, బట్ ఇంకా కూడా స్పీడ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోలు చూడండి, బాగుంటాయి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి, ఒక్కరు కూడా కామెంట్ చేయటం లేదు, బాగుంది బాగలేదు ఏదో ఒకటి. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.